హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. హలో ఎవ్రీవన్, ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అండ్ ఈ పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ తర్వాత వెంటనే గడప కడిగి పసుపు రాసి ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత వెంటనే సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ పెట్టాను. అండ్ ఇలాగే ఇంట్లో ఉన్న మిగతా డోర్స్ కూడా పసుపు రాసి బొట్టు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ నేను సింహద్వారానికి బంతిపూల మాల ఇంకా మామిడాకుల తోరణం కడితే బాగుంటుందని చెప్పేసి నేనైతే బంతిపూలు కుచ్చుతున్నాను. ఇక మా హస్బెండ్కి మామిడాకుల తోరణం రెడీ చేయమని చెప్పాను. ఇక నేను బంతిపూలు కుచ్చుతున్నప్పుడు మా మోక్షకి మామిడాకుల తోరణం ఇచ్చేశాను. వాడు దాంతో కాసేపు ఎంగేజ్ అయ్యాడు. నన్నైతే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. కానీ సంకేత్ మామిడాకుల తోరణంకి వచ్చేటప్పుడు వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఇక ఇది మొదటిసారి ఇలా ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవడము. ఇక ఇప్పుడు మోక్ష ఉన్నాడు, విగ్రహం పెడితే బాగుంటుంది అనిపించింది, ఇక పెట్టేస్తున్నాము. ఇక మోక్షని చూడండి, డోర్ ఓపెన్ చేసి ఉంటే చాలు బయటికి వెళ్దామని అంటాడు. వాళ్ళ నాన్నని బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. ఎలాగైతేనేమండి బయట పని కాస్త కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు రెడీ చేయాలి. అందుకు ముందుగా నేను ఉండ్రాల పాశం కొరకని గోధుమ పిండిని కలుపుతున్నాను. ఇలా పొడి గోధుమ పిండిలో కాస్త సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుతూ ఇలా పిండి ముద్దలాగా చేసుకొని ఓ 15 నిమిషాల వరకు కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కవర్ చేసి పక్కన పెట్టాలి. ఇక ఈ వినాయక చవితి రోజున మా ఇంట్లో 5 రకాల కూరగాయలన్నింటిని ఒకే దగ్గర కలిపి ఒకే కర్రీ చేస్తామండి. అండ్ దీన్ని మేము కలగూర అంటాము. ఇక నేను దీన్ని చేయడం కోసం అని చెప్పేసి అలచింతకాయ, బెర్నేస్, వంకాయ, ఆలు అండ్ బెండకాయ తీసుకున్నాను. ఇక కూరగాయలన్నింటిని కట్ చేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ కట్ చేసిన కూరగాయలన్నింటినీ సాల్ట్ వేసి వేగనియాలి. ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మనం టమాటా రసం చేసేసుకుందామండి. ఇక టమాటా రసం కోసమని నేను 4 టమాటాలని కట్ చేసి మిక్సీ పడుతున్నాను. అండ్ దీనికంటే ముందే నేను చింతపండు నానబెట్టి రసం తీసాను. ఇక ఈ చింతపండు రసంలో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు దినుసులని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ తాలింపు దినుసులన్నీ వేసుకొని అవి వేగినాక ఆనియన్ అండ్ చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన చింతపండు రసం అండ్ టమాటా ప్యూరీని వేసి 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులోకి కాస్త సాల్ట్, పసుపు అండ్ కారం అండ్ ధనియాల పొడి వేసేసుకొని మరగనిస్తే టమాటా చారు కాస్త రెడీ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ పైన వంటలు చేస్తూ ఉంటే మా మోక్ష కూడా కింద కూర్చొని చక్కగా గట్టె పట్టుకొని స్పెషల్ వంటలు చేస్తున్నాడు. చూడండి, వాడు ఏం వంట చేస్తున్నాడో అడిగితే వాడే చెప్తాడు. చూడండి, వినండి ఒకసారి వాడు ఏం వంట చేస్తున్నాడు. ఇక మనం ముందుగా తడుపుకున్న గోధుమ పిండిని ఇలా సాగదీసి చిన్న ముక్కలుగా చేసుకొని పొడి పిండిలో వేసుకోవాలి. లేదంటే ఒకదాంతో ఒకటి అతుక్కుపోతాయి. ఈ పిండిని మరుగుతున్న నీటిలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పిండి ముక్కలు కాస్త మెత్తపడ్డాక పాలు, బెల్లం వేసి ఉడకనివ్వాలి. లాస్ట్లో కాస్త నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేయించుకుంటామంటే ఉండ్రాల పాశం రెడీ అయిపోతుంది. ఇది వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు ఈ ఉండ్రాల పాశం కూడా ఒకటండి. ఈ పాశం అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వినాయకుడికి ఇష్టమైన పూర్ణం బూరెలు, జిల్లేడికాయలు అండ్ మోదకాలు రెడీ చేసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. అండ్ ఈ వాటర్ మరిగినాక ఈ వాటర్లోనే 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ షుగర్ అండ్ 2 స్పూన్స్ గీ వేసుకొని మరిగించుకోవాలి. పిండి చప్పదనం లేకుండా ఉండడానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం కలుపుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ మనం 2 కప్స్ వాటర్ వేసాం కదండి. ఈ 2 కప్స్ వాటర్కి 2 కప్స్ బియ్యం పిండి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా పిండి ముద్ద పట్టకుండా కలుపుకోవాలి. ఇంకా పూర్ణం కోసం అని చెప్పేసి తురిమిన బెల్లాన్ని పాకం చేసుకొని అందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని మరగనించుకోవాలి. దాంతో కొబ్బరి పూర్ణం రెడీ అయిపోతుంది. ఇక నేను కొబ్బరి పూర్ణం రెడీ చేశాను.
ఇక బియ్యం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే గీ వేసుకొని మొత్తం కలుపుకొని చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చిన్న ముద్దలాగా చేసి మధ్యలో కొబ్బరి పూర్ణం పెట్టి ముద్దలాగా గుండ్రంగా చేసుకుంటే కొబ్బరి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. అండ్ ఇదే పిండి ఇంకా పూర్ణంతో మోదకాలు ఇంకా జిల్లేడికాయలు ఇలా నేను రెడీ చేసుకున్నాను చూడండి. ఇలా రెడీ చేసుకున్న వాటన్నింటిని మనము డీప్ ఫ్రై చేయొచ్చు లేదా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్లో వీటిని ఉడికించేస్తున్నాను. ఉడికించేస్తే ఏంటంటే అవి మెత్తగా ఉంటాయి, మోక్ష కూడా తినడానికి వీలుగా ఉంటుంది. అదే మనం డీప్ ఫ్రై చేసామనుకోండి అవి కొంచెం క్రంచిగా ఉంటాయి. అండ్ 2 years లోపు పిల్లలకి టీత్ అనేది ఫుల్గా రాదు అండ్ తినడానికి కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి నేనైతే ఉడికించేస్తున్నాను. ఇక ఈ ప్రసాదాలన్నీ ఉడకడానికి మినిమం 10 to 15 minutes టైం అయితే పడుతుంది. అంతలోపు ఇప్పటి వరకు మన కిచెన్లో క్రియేట్ చేసిన మెస్ని మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు వండిన వంటకాలన్నింటిని తీసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని బౌలన్నీ కడిగేసామనుకోండి కిచెన్ కాస్త క్లీన్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు అనేది కాస్త నీట్గా ఉంటుంది. ఇక వంట ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఇక వినాయకుని పూజకి కావాల్సిన సామాగ్రి తెచ్చి పెట్టుకున్నాను. నేను ఈ పూజ సామాగ్రిని ఒకరోజు ముందే తెచ్చుకున్నాను. ఇక ఫస్ట్ వినాయకునికి మండపం సెట్ చేద్దాం. మండపం కోసం ఒక కాటన్ బాక్స్ని బుక్స్తో ఫిల్ చేసి పెట్టి దాని మీద ఇలా క్లాత్ వేశాను. ఇక ఈ బాక్స్ పైన ఇంకో బాక్స్ పెట్టి దానిపైన కూడా ఒక కవర్ చేశాను. దానిపైన వినాయకుని పెట్టేస్తున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక ఇంకా పూలతోటి అలంకరించేస్తున్నాను. వినాయకుడు అండ్ మండపం అయితే రెడీ అయిపోయాయి. ఇక వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలన్నింటినీ ఇలా అరిటాకు పరిచి దానిపైన సెట్ చేస్తున్నాను. నేనైతే వినాయకుడి కోసం అని పూర్ణం బూరెలు, మోదకాలు, జిల్లేడికాయలు అండ్ ఉండ్రాల పాశం అండ్ 5 రకాల కూరగాయలు అన్నిటితో కలిపి చేసిన కర్రీ, టమాటో చారు, పులిహోర ఇంకా వైట్ రైస్ అన్నీ ఇలా అరిటాకు మీద సెట్ చేస్తున్నాను. ఇక మా ఇంట్లో అయితే ఏంటంటే వినాయకుడి కోసం వండిన వంట పాత్రలన్నింటికి ఇలా తమలపాకులతోటి తోరణం కడతాము. ఆ తర్వాత వాటికి పసుపు కుంకుమ పెట్టి వినాయకుని పక్కనే విస్తరాకు లేదా పేపర్ వేసేసి దానిపైన కాసంత బియ్యం వేసి ఈ బొగన్లన్నీ అక్కడే పెడతాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మనం వినాయకుని కదిలిస్తామో అప్పుడే ఈ బొగన్లన్నీ అక్కడ నుంచి తీస్తాము. అప్పటి వరకు ఈ బొగన్లన్నీ ఆ వినాయకుడి పక్కనే ఉంటాయండి. ఇక మేము ఏదైనా తినాలనుకున్నా అక్కడి నుంచి అందులో నుంచి కొంచెం తీసుకొని తింటాం తప్పించి ఆ బొగన్లను మాత్రం అక్కడి నుంచి కదిలించాము. ఇంకా నెక్స్ట్ నేను ఇటు మరో పక్కన మోక్ష బుక్స్ ఇంకా సంకేత్ డైరీ, పెన్ అవన్నీ ఒక పక్కన సెట్ చేసేస్తున్నాను. ఇక మోక్ష కోసం అయితే రైమ్స్ బుక్స్ తీసుకున్నాను, అవి పెట్టాను.
ఇంకా నెక్స్ట్ నేను యాలకులతోటి 11 యాలకులతోటి ఒక పూలదండలాగా చేసి అది వినాయకుడి మెడలో వేస్తున్నాను. ఇలా 11 లేదా 21 యాలకులతోటి దండ చేసి వినాయకుడి మెడలో వేస్తే మన పిల్లలకి చాలా మంచిదంట అందుకని చెప్పేసి నేను మోక్ష కోసం అని చెప్పేసి 11 యాలకులతోటి దండ కుచ్చి వేశాను. ఇంకా మొత్తం అయితే సెట్ అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది. ఇక పూజ చేసుకోవడమే. ఫోన్లో వినాయకుడి పూజ విధానం డౌన్లోడ్ చేసి పూజ స్టార్ట్ చేశాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక పూజ అంతా అయిపోయాక ఇలా అందరం కలిసి కూర్చొని భోజనం చేసేసాము. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. See you in the next video. Thank you all. Have a nice day.